యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. దీంట్లో 99% కంటే ఎక్కువ మంది పీపుల్ ఫెయిల్ అవుతారు. అండ్ ఈ ఫెయిల్యూర్ జస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ అది కూడా వెరీ ఎర్లీ స్టేజెస్లో మిస్టేక్స్ చేయడం వల్ల ఈ ఫెయిల్యూర్ అనేది చాలా మందికి వస్తుందన్నమాట. అసలు ఈ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ బిగినర్లో చేసే మిస్టేక్స్ ఏంటి, అండ్ 2027 అటెంప్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళు మెయిన్గా కామన్గా చేసే టాప్ 5 మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో ఆఫీసర్స్, దిస్ ఈస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు ప్రేరణ ఐసీఎస్. సో చాలా కామన్గా నేను ఇందాక చెప్పినట్టు 99% పై ఎక్కువ మంది ఇంట్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. అండ్ ఈ ఫెయిల్యూర్ మీకు ప్రిలిమ్స్ హాల్లో కూర్చున్న తర్వాత స్టార్ట్ అవ్వదు. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన డే నుంచే ఈ ఫెయిల్యూర్ అనేది డిసైడ్ అవ్వడం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద కామన్ టాప్ 5 మిస్టేక్స్? ఫస్ట్ టాప్ 5 మిస్టేక్స్ ఏదో చూద్దాం, దాని తర్వాత ఆస్పిరెంట్స్ కామన్గా చేసే మిస్టేక్స్ కూడా మనం లాస్ట్లో వీడియోలో చూద్దాం. సో ఫస్ట్లీ ఏంటి, 2027 కదా ప్రిపేర్ అయ్యేది అని చెప్పి టైం ఎక్కువ ఉంది అనుకోవడం, అండ్ దాన్ని బట్టి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోకపోవడం. సెకండ్లీ, ప్లాన్లు అనేవి చాలా చాలా ఎక్కువ వేసి మల్టిపుల్గా చేస్తూ ఉండడం, కానీ అల్టిమేట్లీ ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం. థర్డ్ వచ్చేసరికి ఆప్షనల్ సబ్జెక్ట్ మనకి ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు, ఎందుకంటే 500 మార్క్స్ ఉంటుంది ఈ పేపర్, మనకి 2 పేపర్స్. సో ఇదెంత ఇంపార్టెంటో మనకు తెలుసు, బట్ దీన్ని నెగ్లెక్ట్ చేసి బాగా డిలే చేయడం. ఫోర్త్లీ, ఆన్సర్ రైటింగ్ కూడా మనకి 1750 మార్క్స్ ఉంటుంది, అండ్ దిస్ ఈస్ మెరిట్ బేస్డ్. అంటే మనకి మెయిన్స్ లో వచ్చే మార్క్స్ బట్టి ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. బట్ స్టిల్ పీపుల్ చూస్ టు నెగ్లెక్ట్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ విచ్ ఈస్ ఆన్సర్ రైటింగ్. లాస్ట్లీ, మనకి ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే బీట్ ద ఫస్ట్ స్టేజ్లో ప్రిలిమ్స్ క్రాక్ చేయాలి అని చెప్పంటే బేసిక్స్ అండ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది దొరకాలి అని చెప్పంటే ఎన్సీఆర్టీస్ మనకి చాలా ఇంపార్టెంట్, కానీ ఈ ఎన్సీఆర్టీస్ కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. నౌ ఈ టాప్ 5 మిస్టేక్స్ ఎందుకు జరుగుతున్నాయి, దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్లీ, 2027లో మీరు రాసుకున్నంత మాత్రాన మీకు టైం ఎక్కువ ఉన్నట్టు కాదు. మీకు ఎంత ఎక్కువ టైం ఉంటే మీరు అంత బాగా ఈ టైం యూటిలైజ్ చేసుకోవాలి. కానీ మెయిన్గా టైం ఎక్కువ ఉంది కదా అనుకోవడం వల్ల ఫస్ట్లీ మన స్టడీ హ్యాబిట్స్ అంటే రెగ్యులర్గా చదవడం ఉండడం అనమాట, చాలా అనీవెన్గా ఫ్రీక్వెంట్గా లేకుండా ఇష్టం వచ్చే చదవడం అనేది అయిపోతుంది. ఎందుకు, టైం ఎక్కువ ఉంది కదా మెల్లగా చదువుకుందాంలే అని చెప్పి. ఈ రకంగా చేయడం వల్ల బేసిక్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టలేరు. ఇప్పుడు ఎప్పుడైతే టైం ఎక్కువ ఉంటుందో ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, బట్ డిలే చేస్తుండడం వల్ల మీకు బేసిక్స్ మీద కాంప్రమైజ్ చేసి అల్టిమేట్లీ కాన్సెప్చువల్ క్లారిటీ లేకుండా పోవడం, అండ్ ఫిలిం స్టేజ్ కూడా క్లియర్ చేయని స్టేజ్కి మీరు వెళ్ళిపోతారు. అండ్ ఒక్కసారి ఈ రకంగా మీరు ఇయర్ అంతా నెగ్లెక్ట్ చేశారు కాబట్టి ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత సడన్ గా టెన్షన్ అండ్ పానిక్ స్టార్ట్ అవుతుంది. అరే ఏం చదవలేదు, ఇప్పుడు ఏం చదవాలి, అరే నేను ఎన్సీఆర్టీస్ కవర్ చేయలేదు, అది నేను ఈ స్టాండర్డ్ బుక్స్ కవర్ చేయలేదు, నేను ఈ టెస్ట్ సిరీస్ రాలేదు అని చెప్పేసి మీరు పానిక్ అయిపోతూ ఉంటారు అనమాట. లాస్ట్లీ అల్టిమేట్ గా మీరు ఎగ్జామ్ కి జస్ట్ ముందు ఏమవుతుంది, మొత్తం బర్న్అవుట్ అయిపోతారు. బట్ రిమెంబర్ దిస్ థింగ్, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ is such an examination where even having 1% of self doubt will be very costly for you. మీరు ఈ సెల్ఫ్ డౌట్ అండ్ డౌట్స్ తో ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతే అల్టిమేట్లీ యూ వోంట్ బి ఏబుల్ టు క్లియర్ ఇట్. ఆ టాపర్ మైండ్ సెట్ అనేది ఎప్పుడు బిల్డ్ అవుతుంది, వెన్ యూ రివైజ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ, when you do the preparation consistently rather than like rushing in the last hour or late rush preparation. సో ఏం చేయాలి సార్ దీనికి? వెరీ సింపుల్, మీరు ఈ రోజు నుంచే ఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన డే 1 నుంచే కన్సిస్టెన్సీకి ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి. యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ నో మ్యాటర్ వాట్ ఎవ్రీ డే. దిస్ ఈస్ వాట్ యూపీఎస్సీ ఈస్ ఎక్స్పెక్టింగ్, దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ నో మ్యాటర్ వాట్. సో కన్సిస్టెన్సీ ఫ్రమ్ టుడే, everyday consistency, from the first day consistency matters more than the last minute intense preparation or intense revision. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, టైం ఎక్కువ ఉంది కదా అని చెప్పి లైట్ తీసుకోకుండా ఫస్ట్ డే నుంచే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసి త్రూఅవుట్ ద ప్రిపరేషన్ ఆ కన్సిస్టెన్సీ అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్లీ, మీరు చాలాసార్లు చూసుంటారు, చాలా మంది పీపుల్ కూడా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు టాపర్స్ వీడియోస్ ఎక్కువ చూడము, రీసెంట్ టాపర్స్ ఎవరు వచ్చారు, ఈ టాపర్స్ ఏ రకంగా స్ట్రాటజీ ఫాలో అయ్యారు, మనం అది ఫాలో అవుదాం ఫస్ట్ ఒక స్ట్రాటజీ చేస్తారు, తర్వాత ఇంకొక టాపర్ చూస్తారు, ఇంకో టాపర్ చూసిన తర్వాత ఆ స్ట్రాటజీ మీకు బాగా అనిపించవచ్చు, వెంటనే స్ట్రాటజీ చేంజ్ చేసేస్తారు. దిస్ ఇస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. మీరు చూడండి వీడియోస్, అన్ని వీడియోస్ చూసాక కూడా ఇట్ ఈస్ సమ్ స్ట్రాటజీ విచ్ హాస్ వర్క్ ఫర్ దెమ్, బట్ నాట్ నెసరీ ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. ఐ గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు ఒక స్ట్రాటజీ అనేది
ఒక పర్సన్ వీక్నెసెస్, ఒక పర్సన్ స్ట్రెంగ్త్, ఒక పర్సన్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, అలా వేరియస్ ఆస్పెక్ట్స్ మీద చేసుకొని వాళ్ళకి ఏ స్కిల్స్ ఇంపార్టెంట్, వాళ్ళు ప్రిలిమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా, మెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా అని చెప్పి దాని మీద స్ట్రాటజీ బేస్ అయి ఉంటుంది. బట్ ఇట్ డస్ నాట్ నెసరీ మీన్ దట్ ద సేమ్ స్ట్రాటజీ వుడ్ వర్క్ ఫర్ యూ. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో టూ మెనీ టాపర్స్ వీడియోస్ చూడడము, లైక్ వెబినార్స్ అటెండ్ అవ్వడము, ఇదంతా చేసి అండ్ ఇంకొకటి బుక్ మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవ్వండి అని చెప్పంటే లాస్ట్లీ అయ్యేది బుక్ కలెక్టర్ అవుతారు. ఏం చేస్తారు, బుక్ కలెక్టర్ అయిపోయి మొత్తం పీడిఎఫ్స్ కలెక్ట్ చేసి పెట్టుకోవడము, పీవైక్యూస్ అది ఇది అన్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. కానీ అల్టిమేట్లీ యూ వోంట్ బి ఏబుల్ టు లైక్ రీడ్ ఎవ్రీథింగ్. మీరు అది చదవాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీరు ఇదంతా చేస్తున్న టైంలో యూ విల్ ఫీల్ వెరీ ప్రొడక్టివ్. బికాస్ మీరు ఏమనుకుంటారు, అదే నేను యూపీఎస్సీ మీదే ఫోకస్ చేశాను, ఆ వీడియోస్ చూసాను కదా, సో ప్రిపరేషన్ చేసినట్టే కదా అని చెప్పి. బట్ అల్టిమేట్లీ యూఆర్ నాట్ స్టడీయింగ్ ఇన్ దట్ పర్టికులర్ టైం. మీరు అదంతా ప్యాసివ్ లెర్నింగ్ కూడా కాదు, అది జస్ట్ స్ట్రాటజీ, ఏదో టైం పాస్ చేసినట్టు అంతే. బికాస్ దట్స్ యూఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ప్రొడక్టివ్. మీరు ఏమి చేయలేదు దాని నుంచి. ఐ గెటింగ్ మై పాయింట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, ఈ రకంగా చేయడం వల్ల మీకు ఒక స్ట్రక్చర్డ్ రూటీన్ అనేది రాదు. ఎందుకు, మీరు ఫ్రీక్వెంట్గా స్ట్రాటజీస్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయడం వల్ల మీకు ఆ స్ట్రక్చర్ రూటీన్ అనేది డైలీ మారిపోతూ ఉంటుంది. ఒక్కసారి ఎప్పుడైతే మీకు రూటీన్ మారిపోతుందో యూ విల్ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్ అబౌట్ ద ప్రిపరేషన్. అరే ఇంకేం చదువుతాము, అరే ఈ రోజు ఈ ప్రిపరేషన్ ఏంటి అని చెప్పి మీ ప్రిపరేషన్ మీకే చిరాకు వచ్చేసి అల్టిమేట్లీ యూ లూజ్ ఇంట్రెస్ట్ అండ్ దిస్ విల్ లీడ్ టు ద ఫెయిల్యూర్ ఇన్ ద ఎగ్జామినేషన్. దీనికి ఏం కావాలి, మీరు ఏమి చేయకండి, ఫస్ట్ కొన్ని వీడియోస్ చూడండి. ఫర్ ఇన్స్టెన్స్ మీకు ప్రెజెన్స్ పరంగా టెస్ట్ సిరీస్లో ఏమైనా కొంచెం లైక్ ప్రాబ్లం ఉంది, ఆర్ పీవైక్యూస్ ఎలా లింక్ చేసుకోవాలని ప్రాబ్లం ఉంది, ఆర్ రివిజన్ ఎలా చేయాలని ప్రాబ్లం ఉంది. సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ వరకు ఏ టాపర్ అయితే బాగా చెప్తున్నాడో జస్ట్ దాని వరకు ఆ టాపర్ దగ్గర నుంచి తీసుకోండి. అంతేకాని మీ స్ట్రాటజీ వాళ్ళ స్ట్రాటజీ సేమ్ ఉండాలి కాదు. ఒక స్ట్రాటజీకి ఫిక్స్ అవ్వండి, సింగిల్ సోర్స్కి ఫిక్స్ అవ్వండి, దాన్ని రిపీటెడ్గా డైలీ డిసిప్లిన్ స్టడీ బీట్స్ లైక్ డైలీ డిసిప్లైన్డ్గా మీరు చదువుతూ ఉండాలి. అంతేగాని మీకు మోటివేషన్ ఫ్రీక్వెంట్గా అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీలో మోటివేషన్ అనేది పక్కవాడిని చూస్తే మీకు రాకూడదు. ద మోటివేషన్ షుడ్ కమ్ ఇంటర్నల్లీ. అండ్ ఇంటర్నల్గా ఆ మోటివేషన్ ఎప్పుడు వస్తుంది, వెన్ యూ నో యువర్ వై. మీరు ఎందుకు యూపీఎస్సీ రాయాలనుకుంటున్నారు, ఎందుకు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్లో ఆర్ మేబీ గవర్నమెంట్ కింద వర్క్ చేయాలనుకుంటున్నారు, ఇదంతా మీకు క్లారిటీగా ఉండి మీ పర్పస్ మీకు క్లియర్గా ఉంటే దెన్ యూ విల్ డెఫినెట్లీ ఏబుల్ టు లైక్ క్రాక్ ద ఎగ్జామినేషన్ rather than taking external motivation, because external motivation is not going to long last. ఒకటి లైక్ ఐ హ్యావ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ బుక్స్ విచ్ ఇస్ రిటన్ బై రాబర్ట్ శర్మ, ద monk who sold his Ferrari. దాంట్లో ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంటుంది, ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ లైఫ్ విత్ పర్పస్. ఇన్ ద సేమ్ వే ఇన్ దిస్ ఎగ్జామినేషన్ అండ్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రిపరేషన్ మీకు పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ పర్పస్ మీకు క్లియర్గా ఉంటుందో దెన్ యూ విల్ డెఫినెట్లీ డోంట్ నీడ్ ఎనీ అదర్ మోటివేషన్. మీ అంతటి మీరే చదువుకొని కష్టపడి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవుతుంది. సో డోంట్ లైక్ పుట్ టూ మచ్ టైమ్ ఇన్ టు ద స్ట్రాటజీ, జస్ట్ ఫోకస్ ఆన్ స్టడీయింగ్ కన్సిస్టెంట్లీ ఫర్ అట్లీస్ట్ 8 hours a day. నౌ యాజ్ యూ ఆల్ నో, మెయిన్స్ తర్వాత ఆర్ మెయిన్స్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి 500 మార్క్స్, అంటే అవుట్ ఆఫ్ ద 1750 మార్క్స్ 500 మార్క్స్ వరకు మనకి ఆప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. And as you all know, it is very important to score at least 300 plus, 290 plus, 280 plus, because this option is a game changer. ఈ రకంగా ఇంత ఇంపార్టెంట్ అయిన ఆప్షన్ కూడా చాలా మంది ఏం చేస్తారు, టైం ఇంకా ఉంది కదా అప్పుడే ఆప్షన్ చూస్ చేసుకోవడం అని చెప్పేసి డిలే చేస్తూ ఉంటారు. ఈ రకంగా డిలే చేయడం వల్ల ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ సీన్, యూపీఎస్సీ ఎక్స్పెక్ట్స్ యూ టు జస్ట్ హ్యావ్ ఎ గ్రాడ్యుయేట్ లెవెల్ నాలెడ్జ్ ఆర్ 12th class level knowledge in the general studies subject. They don't expect you to be an expert in those particular subjects. But ఆప్షన్కి వచ్చేసరికి మీరు ఎంఏ లెవెల్ వరకు చదవాల్సి ఉంటుంది, రైట్? సో ఈ రకంగా ఆ లెవెల్ మాస్టర్స్ లెవెల్ వరకు చదవాలి అని చెప్పంటే యూ నీడ్ మోర్ డెప్త్ విత్ రెస్పెక్ట్ టు ద సబ్జెక్ట్ నాలెడ్జ్. కానీ మీరు లేట్గా చూస్ చేసుకుంటే యూ వోంట్ హ్యావ్ దట్ డెప్త్ ఇన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. అల్టిమేట్గా ఏమవుతుంది, మీకు ఆన్సర్స్ బ్యూటిఫుల్గా రాయడానికి ఏదైతే కాన్సెప్షువల్ క్లారిటీ కావాలో ఆ కాన్సెప్షువల్ క్లారిటీ మీకు దొరకదు, బికాస్ you didn't have that enough depth to like write the answers or like do the answers. Thirdly, ఈ రకంగా మీకు ఇన్సఫిషియంట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు, వీక్ కాన్సెప్షువల్ క్లారిటీ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ టాపిక్ తీసుకుంటే యూ వోంట్ బి ఏబుల్ టు ఆర్టికులేట్ దట్ ఎంటైర్ ఆన్సర్ అండర్ 300 words. మీకు దాంట్లో ఏం రాయాలో అర్థం కాదు, ఆ క్వశ్చన్ డిమాండ్ ఏంటో అర్థం కాదు. కాన్సెప్షువల్ క్లారిటీ లేకపోవడం వల్ల మీరు ప్రాపర్గా స్ట్రక్చరైజ్ అనేది చేసుకోలేకపోవడం వల్ల
అల్టిమేట్లీ ఏదైతే మీకు డిసైడర్ అవుతుందో అది ఖచ్చితంగా డిసైడర్ గానే ఉంటుంది, బట్ ఇట్ విల్ డిసైడ్ యువర్ ఫెయిల్యూర్ బట్ నాట్ ద సక్సెస్. ఈ రకంగా మీరు చేస్తే యూ వోంట్ బి ఏబుల్ టు స్కోర్ అట్లీస్ట్ 220-230. కానీ స్కోరింగ్ 220 and 230 ఇస్ నాట్ ఎట్ ఆల్ లైక్ ఇంపార్టెంట్, అది అసలు లెక్కనే కాదు. మీకు ఖచ్చితంగా 280-290 300 ప్లస్ వస్తేనే యూ విల్ బి ఏబుల్ టు బీ ఇన్ ద టాప్ 50 or top 100, ఆర్ మేబీ యూ విల్ బి ఏబుల్ టు స్కోర్ వాట్ యూ సే గెట్ ద ర్యాంక్. అండ్ దాంతో పాటు చూసుకుంటే జిఎస్ లో దేర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ దట్ పేపర్ కష్టంగా రావడము, ఆర్ మేబీ ఒక పేపర్ మీరు సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోవడము, ఇలా ఏదైనా కూడా జరగచ్చు. బట్ ఆప్షన్లో మీరు బాగా స్కోర్ చేసినట్టు అయితే మీరు ఆ జిఎస్లో తక్కువ వచ్చిన మార్క్స్ని కూడా మీరు కవర్ చేయొచ్చు, అండ్ ఇంటర్వ్యూలో తక్కువ వచ్చినా దాన్ని కూడా కవర్ చేయొచ్చు. సో దట్స్ హౌ ఇంపార్టెంట్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఈజ్ ఫర్ ద యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. సో మీరు ఏం చేయాలి, ఇనీషియల్ 5 to 6 months ఆర్ అండర్ ద 6 months మీ ఆప్షన్ ఏంటో డిసైడ్ అయిపోండి. ఆప్షన్ డిసైడ్ అయ్యి మీకు టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి దెన్ యూ సిస్టమాటికలీ ప్రిపేర్. ఫస్ట్ సిలబస్ చూడండి, తర్వాత పీవైక్యూస్ చూడండి, దాని తర్వాత మెల్లమెల్లగా అసలు ఏముంది, వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఎక్స్పెక్టింగ్, ఆర్ వాట్ ఈస్ ద యూపీఎస్సీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్, మీకు ఏం తెలిసి ఉండాలని చెప్పి ఇవన్నీ చూడండి. ఇవన్నీ చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మెల్లగా యూ బిల్డ్ ద మాస్టరీ స్లోలీ. ఒకేసారి ఇప్పుడు మీరు లేట్గా స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఈ స్లో అనే కాన్సెప్టే ఉండదు. కానీ మీరు స్లోగా తొందరగా డిసైడ్ అయిపోతే యూ విల్ హ్యావ్ ఇనఫ్ టైమ్ ఫర్ యూ టు అనలైజ్, యూ విల్ హ్యావ్ ఇనఫ్ టైమ్ ఫర్ యూ టు బిల్డ్ ద కాన్సెప్ట్స్, యూ విల్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు గెట్ టు దట్ డెప్త్ ఇన్ ద ఆప్షనల్ సబ్జెక్ట్. తర్వాత అందరూ కామన్ గా నేను స్టూడెంట్స్ దగ్గర నుంచి వినేది, నా ఇంకా సిలబస్ అవ్వలేదు సార్, నేను అందుకే ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయలేదు, నా సిలబస్ అయిపోయిన తర్వాత ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తాను. బట్ ఒక్క క్వశ్చన్ నేను అడుగుతాను, మీరు ఒక 10 seconds ఆలోచించండి. మీరు ఎప్పుడైనా యూపీఎస్సీ సిలబస్ ఒక 2-3 అటెంప్ట్స్ ఇచ్చినా కూడా, ఆర్ మేబీ ఇప్పటికి ఇంకా అటెంప్ట్ ఇవ్వకపోయినా సిలబస్ చూసినప్పుడు కూడా ఆ సిలబస్ కంప్లీట్ అవుతుందని ఎప్పటికైనా అనుకుంటున్నారా? లేదు, ఆ సిలబస్ ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. అండ్ మీరు ఏదైతే టెస్ట్ సిరీస్ రాయకుండా ఉండడము ఆర్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయకుండా ఉండడానికి అది జస్ట్ ఒక సాకులాగా అయిపోతుంది తప్పితే అల్టిమేట్లీ మీరు యు ఆర్ జస్ట్ ఎస్కేపింగ్ దట్ ఫియర్. అంటే మా ఆన్సర్స్ రాస్తే బాగా రావు అని చెప్పే భయంతోనో, లేకపోతే సిలబస్ కంప్లీట్ అవ్వకుండా మాకు నాలెడ్జ్ లేదు కదా అనుకోవడము, ఇదంతా అనుకొని యూ వోంట్ స్టార్ట్ ద ఆన్సర్ రైటింగ్. సో ట్రై టు అండర్స్టాండ్ దట్ యువర్ సిలబస్ విల్ నెవర్ బీ కంప్లీటెడ్. అండ్ సెకండ్లీ, ఆన్సర్ రైటింగ్, యాజ్ ఐ ఆల్వేస్ టెల్ ద స్టూడెంట్స్, ఇట్ ఈస్ ఎ స్కిల్. జస్ట్ లైక్ డాన్సింగ్, జస్ట్ లైక్ సింగింగ్, జస్ట్ లైక్ స్విమ్మింగ్, అండ్ జస్ట్ లైక్ వాకింగ్ కూడా ఒక స్కిల్. మనకి ఇనిషియల్గా పుట్టినప్పుడు రాదు, బట్ మన పేరెంట్స్ చేతులు పట్టుకొని మనం నేర్చుకుంటాం. అలానే ఆన్సర్ రైటింగ్ కూడా మీకు ఫస్ట్ టైంకే రాదు, ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. ప్రతి టాపర్, ఈవెన్ ద ఫస్ట్ ర్యాంకర్ వుడ్ హ్యావ్ రిటన్ ద వెరీ బ్యాడ్ ఆన్సర్స్, కానీ అది మీకు భయం అవ్వడం, ఆర్ అది మీరు ఆన్సర్ రైటింగ్ స్టాప్ చేయడానికి ఆర్ స్టార్ట్ చేయకపోవడానికి ఫ్యాక్టర్ అవ్వడం అస్సలు జరగకూడదు. ఓకే, ఈ రకంగా మీరు డిలే చేయడం వల్ల మీ ఆన్సర్స్కే స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సి యాజ్ యూ ఆల్ నో, మీరు యూపీఎస్సీలో జిఎస్లో అట్లీస్ట్ యావరేజ్ మార్క్స్ రావాలి అని చెప్పంటే అవుట్ ఆఫ్ ద 20 ఆన్సర్స్ అట్లీస్ట్ ఒక 4 to 5 వెరీ గుడ్ ఆన్సర్స్ రాయాలి. అది కాకుండా అట్లీస్ట్ ఒక 10 ఆన్సర్స్ యావరేజ్ ఆన్సర్స్ రాయాలి. వాట్ డూ ఐ మీన్ బై యావరేజ్ ఆన్సర్స్? Answers which are relevant to the theme of the question, and also the structure is according to the keyword or the key directive. మనకి డిస్కస్, ఎగ్జామిన్ అలా డైరెక్టివ్స్ ఉంటాయి. ఆ డైరెక్టివ్స్ అన్నిటికీ కూడా ఏంటి, యూ విల్ హ్యావ్ టు అవన్నీ చేయాలి అని చెప్పంటే మీకు ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా కావాలి. హియర్ ద పాయింట్ ఈస్ నాట్ జస్ట్ ద నాలెడ్జ్, బట్ ఆ నాలెడ్జ్తో పాటు ఈ నాలెడ్జ్ మీరు అప్లై చేయాలి. బికాస్ యూ విల్ బీ కలెక్టింగ్ సో మచ్ కంటెంట్, ఆర్ మీరు ప్రతి ఆన్సర్కి ఆర్ ప్రతి టాపిక్కి చాలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు ఫ్యూచర్లో. బట్ దాన్ని 250 wordsలో ఆర్టికులేట్ చేయడం ఆర్ 150 words ఆర్టికులేట్ చేయడం అనేది వెంటనే వచ్చేది కాదు. అండ్ దట్ టు ఒక ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంట్లో 3 hours మీరు 20 questions రాయాలి, రైట్? దెన్ నేను ఇందాక మీకు చెప్పినట్టు యూ విల్ బి రైటింగ్ దిస్ ఎగ్జామినేషన్ ఇన్ ఏ ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంట్. అంటే ఎగ్జామ్ కండిషన్స్లో రాస్తూ ఉంటారు. మీకు పొద్దున ఒక పేపర్ ఉంటుంది, మధ్యాహ్నం ఒక పేపర్ ఉంటుంది. అండ్ ఈ రకంగా మీరు చేయడం వల్ల మీరు ప్రాపర్గా చేయకపోతే ప్రాక్టీస్, మీకు ఉన్న 3 hours టైం అనేది అసలు సరిపోదు. అండ్ ఈ రకంగా మీరు ఏమైపోతుంది, లాస్ట్కి ఒక 10 answers or 11 answers రాసరికి టైం అయిపోతుంది. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా, వాళ్ళకి ఎంత ఉన్నా కూడా లాస్ట్ అల్టిమేట్లీ టైం మేనేజ్మెంట్ వల్ల చాలా క్వశ్చన్స్ అటెంప్ట్ కూడా చేయకుండా పోతారు. బట్ యూ మస్ట్ రిమెంబర్,
యూపీఎస్సీ మెయిన్స్ లో ఒక్క ఆన్సర్ కూడా వదిలేయకూడదు. రాదర్ దెన్ రైటింగ్ 5 గుడ్ వెరీ గుడ్ ఆన్సర్స్ అండ్ లీవింగ్ 5 more ఆన్సర్స్, మీరు ప్రతి టాపర్ చెప్పుంటే ప్రతి టాపర్ ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేస్తారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అటెంప్ట్ ఎవ్రీ క్వశ్చన్. అండ్ అటెంప్ట్ చేసే ప్రతి క్వశ్చన్కి వచ్చే 3-4 మార్కులు కూడా మీ ర్యాంక్ ని చాలా పైకి చాలా కిందికి కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది, బికాస్ ఆఫ్ ది హై cutthroat competition in this particular examination. So remember that the knowledge you have doesn't get you marks, but the way you apply this knowledge in your answer writing is going to get you marks. As you all know, prelims is just qualifying, but mains is the actual game changer. It is going to get you into the final list. So remember, answer writing syllabus అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను, మిత్ని వదిలేయండి. It is just a skill. So start by writing at least 1 answer per day. ఇనీషియల్ స్టేజ్ లో జస్ట్ 1 ఆన్సర్ మీకు 5-6 months తర్వాత కూడా వస్తుంది లేదు. మీరు జస్ట్ ఒక సబ్జెక్ట్ అయిపోగొడితే ఆ రోజు కరెంట్ అఫైర్స్ కూడా చూస్తూ ఉంటారు. కరెంట్ అఫైర్స్ నుంచే యూ కెన్ ఫ్రేమ్ యువర్ ఓన్ క్వశ్చన్, taking the PYQs and framing one PYQ on yourself, and దాన్ని బట్టి మీరు దానికి ఆన్సర్ స్టార్ట్ చేయొచ్చు. రిమెంబర్ ఫస్ట్ ఆన్సర్ is never the best answer, but the ultimate goal is to get to that point where you're going to write the best answer compared to the person sitting beside you or in front of you or behind you. మీ తోటి ఆస్పిరెంట్స్ తో కంటే మీరు బెటర్ ఆన్సర్ రాస్తే మీరు గేమ్ లో విన్ అయినట్టే. నౌ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్కిప్పింగ్ ద బేసిక్స్. చాలా మంది ఆన్సర్ రైటింగ్, లక్ష్మీకాంత్, వివేక్ సింగ్ ఇలా డిఫరెంట్ బుక్స్ అన్నిటికీ వెంటబడిపోయి టెస్ట్ సిరీస్ లో కూడా మేబీ మార్క్స్ బాగా రావచ్చు, బట్ అల్టిమేట్లీ దే విల్ బీ ఇన్ ఎ స్టేజ్ దట్ దే వోంట్ బి ఏబుల్ టు క్లియర్ ద ప్రిలిమ్స్ ఆల్సో. ప్రిలిమ్స్ జస్ట్ బేసిక్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోవచ్చు. అండ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే చాలా మంది ఫస్ట్ 2 attempts ప్రిలిమ్స్ క్లియర్ చేయరు, అండ్ లాస్ట్ 3rd attempt కి ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది, అండ్ రిపీటెడ్ గా దే విల్ బి ఏబుల్ టు క్లియర్ ప్రిలిమ్స్. This is because the main difference is focusing on the basics and the NCERTs. NCERTs అసలు ఇగ్నోర్ చేయకండి. UPSC's favorite books and government publish చేసిన books అవి. So you can never ignore the NCERTs at all. And one of the main reasons ఇంకొకటి ఏంటి, depending too much on the coaching notes. Now coaching కి వెళ్ళకపోయినా people are getting access to the resources which are being published by various institutions. సో మీరు టూ మచ్గా ఒక ఇన్స్టిట్యూట్ నోట్స్ మీద డిపెండ్ అవుతే యూ విల్ బి ఎట్ హ్యూజ్ లాస్, బికాస్ యూపీఎస్సీ ఈజ్ నాట్ గోయింగ్ టు ఫ్రేమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దోస్. యూపీఎస్సీకి దానికి యాక్సెస్ ఉండదు, ఉన్నా కూడా దాని యాక్సెస్ వాళ్ళకి అవసరం లేదు, బట్ దే విల్ హ్యావ్ యాక్సెస్ టు ఎన్సీఆర్టీస్ అండ్ దే ఎక్స్పెక్ట్ ఈచ్ బ్యూరోక్రాట్ టు నో ద బేసిక్స్ ఫస్ట్ అండ్ స్టార్ట్ విత్ ద ఎన్సీఆర్టీస్ ఫస్ట్. సో ఎన్సీఆర్టీస్ అనేది చేయకపోవడం వల్ల ఏమవుతుంది, అల్టిమేట్లీ పోర్ కాన్సెప్చువల్ క్లారిటీ, బీట్ ఎకానమీ, బీట్ జాగ్రఫీ, బీట్ ద కాన్సెప్చువల్ ఎన్విరాన్మెంట్, ఇలాంటి కాన్సెప్చువల్ సబ్జెక్ట్స్ కి మీకు బేసిక్స్ అనేది స్ట్రాంగ్ గా లేకపోతే ప్రిలిమ్స్ లో మీరు బేసిక్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోవచ్చు. అండ్ ఎవరైతే బేసిక్ స్ట్రాంగ్ గా ఉంది ఎన్సీఆర్టీస్ బాగా చదువుతారో వాళ్ళు ఆ ప్రిలిమ్స్ అనేది మీకు అట్లీస్ట్ మీకంటే 4-5 ఏంటి మేబీ 10 to 20 క్వశ్చన్స్ మీకంటే బెటర్ మార్క్ చేయగలుగుతారు. అండ్ దేర్ యూ గాట్ డిఫీటెడ్, అక్కడే మీరు డిఫీట్ అయిపోయారు మీ పక్కన వాళ్ళ దగ్గర. యూ గెటింగ్ మై పాయింట్? సో మీకు పూర్ కాన్సెప్చువల్ క్లారిటీకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చేసరికి leaving the basics and leaving the NCERTs. And ultimately when you don't know the basics, మీకు రిటెన్షన్ అనేది ఉండదు, మీరు చదివిన మీకు గుర్తుండదు, బికాస్ యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇట్, యూఆర్ జస్ట్ రీడింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ రీడింగ్ ఇట్. ఆ రకంగా చదివినప్పుడు మీరు రిటైన్ లా చేసుకోగలుగుతారు, బట్ ప్రిలిమ్స్ వచ్చేసరికి రిటెన్షన్ ఈస్ ద గేమ్ చేంజర్. ఎవరైతే ఎక్కువ రిటైన్ చేసుకుంటారో వాళ్ళే ఎక్కువ క్వశ్చన్స్ మార్క్ చేయగలుగుతారు, వాళ్ళే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. సో ఆల్వేస్ రిమెంబర్, మీ ఒక బిల్డింగ్ కి ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే బిల్డింగ్ అంత ఎక్కువ రోజులు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది. సేమ్ అలానే మీ ప్రిపరేషన్ లో కూడా మీ ఫౌండేషన్స్ మీకు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే, మీ కాన్సెప్చువల్ క్లారిటీ ఆర్ మీ బేసిక్ నాలెడ్జ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుంటుంది. సో నెవర్ స్కిప్ ద బేసిక్స్, నెవర్ స్కిప్ ద ఎన్సీఆర్టీస్ అండ్ డోంట్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు ద అడ్వాన్స్డ్ బుక్స్. అండ్ వన్ ఆస్పెక్ట్ విచ్ నో వన్ టాక్స్ అబౌట్ ఈస్ మెంటల్ బర్న్అవుట్ అయిపోవడం ఈ ప్రిపరేషన్ లో. ఈ బర్న్అవుట్ అనేది బర్న్అవుట్ అయిపోతే ఏమవుతుంది, మీరు స్లీప్ డిప్రైవ్ అయిపోతారు, బికాస్ మీరు సడన్ గా ఒకేసారి టూ మచ్ స్ట్రెస్ తీసుకుంటారు. ఆ స్ట్రెస్ లో మీకు స్లీప్ డిప్రైవ్ అయిపోతుంది, స్లీప్ డిప్రైవ్ అయిపోతే హెల్త్ పాడైపోతుంది. అండ్ ఐసోలేటెడ్ గా ఉండడం అంటే ఎవరితో మాట్లాడకుండా మీ అంతటి మీరే రూమ్ లో డోర్ వేసేసుకొని ఫుల్ చదివేసి ఆ రకంగా బర్న్అవుట్ అవ్వడం. అండ్ ఈ రకంగా ఉన్నప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వచ్చే టైంకి ఆర్ అప్పుడప్పుడు యాంగ్షియస్ గా ఫీల్ అవ్వడం. అండ్ అల్టిమేట్లీ ఇదంతా ఫీల్ అవడం వల్ల
అరే నేను ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతానని డౌట్తో మోటివేషన్ లూజ్ అయిపోవడం. సో ఈ రకంగా అస్సలు చేయకండి. యూ డోంట్ హ్యావ్ టు బర్న్ అవుట్ ఇన్ దిస్ ప్రిపరేషన్. ఇలా బర్న్ అవుట్ అవ్వకూడదు అని చెప్పంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ డిసిప్లిన్ రొటీన్. రోజు ఒక ఫిక్స్ టైమ్స్ పెట్టుకుని ఆ ఫిక్స్ టైమ్స్ వరకు చదువుకోండి. యూ డోంట్ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ ఆల్ యువర్ హాబీస్ ఎక్సెట్రా. మీరు డిఏఎఫ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో యూపీఎస్సీ విల్ ఎక్స్పెక్ట్ యూ టు హ్యావ్ ఎ హాబీ ఆల్సో. మీ హాబీ ఏంటో కూడా అడుగుతారు, మీ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, దాని మీద క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో యూ డోంట్ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ కంప్లీట్లీ. మీకు ఇష్టమైన పనులు మీరు చేయొచ్చు, బట్ దాంతో పాటు మీ ప్రిపరేషన్ కూడా ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్లో ఎగ్జాస్ట్ అసలు అవ్వకండి, బికాస్ దిస్ ఈజ్ ఏ వెరీ లాంగ్ జర్నీ ఆఫ్ అట్లీస్ట్ 2 years. ఇప్పుడు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ 2 to 2.5 years వరకు మీరు ఈ ప్రిపరేషన్లోనే ఉండాలి. సో ఈ రకంగా ఉన్నప్పుడు మీరు బర్న్అవుట్ అయిపోతే ఇనిషియల్గానే యూ వోంట్ బి ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. సో ఈ లాంగ్ పీరియడ్ని, అంటే ఒక మ్యారథాన్ రేస్ లాంటి లాంగ్ రేస్ని గుర్తుపెట్టుకొని ప్రిపరేషన్ అనేది స్లోగా తీసుకెళ్ళండి. డోంట్ బర్న్ యువర్ సెల్ఫ్ అవుట్ ఇన్ ద ఇనిషియల్ ఫేజెస్ ఇట్ సెల్ఫ్. ఈ రకంగా ఇనిషియల్గానే బర్న్అవుట్ అయిపోతే ప్రిలిమ్స్ ముందు, మెయిన్స్ ముందు లాంటి టైంలో మీరు యూ వోంట్ బి ఏబుల్ టు ఫోకస్ ప్రాపర్లీ. ముందే గా ఫీల్ అయిపోయి విల్ గివ్ అప్. సో రిమెంబర్, హెల్దీగా వర్కౌట్ చేయండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ట్రై టు వేకప్ బిఫోర్ 6 AM అండ్ ట్రై టు స్లీప్ ఎర్లీ, హ్యావ్ హెల్దియర్ ఫుడ్, హ్యావ్ హెల్దియర్ డైట్. సో హెల్దీ బాడీ ప్లస్ కామ్ మైండ్. సో మీ మైండ్ బాడీ హెల్తీగా ఉన్నప్పుడు మైండ్ కామ్గా ఉంటుంది, మైండ్ కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ అల్టిమేట్లీ మీ మెమరీ బూస్ట్ అవుతుంది, మీరు ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, ఎక్కువసేపు ఫోకస్ చేయగలుగుతారు. అండ్ అల్టిమేట్లీ ఆల్ దిస్ కన్సిస్టెన్సీ అండ్ ఆల్ దిస్ హెల్త్ విల్ గెట్ యూ టు ద లబాస్నా ఆర్ ఎనీ సర్వీస్ విచ్ యూ వాంట్. సో రిమెంబర్, మీరు ఎప్పుడు కూడా మీరు అసలుకి బర్న్అవుట్ అనేది అసలు అవ్వకండి. ట్రై టు స్టే కామ్, ట్రై టు స్టే కూల్ అండ్ ట్రై టు స్టే కాన్ఫిడెంట్ ఆన్ యువర్ ప్రిపరేషన్. అండ్ రిమెంబర్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు ఏం చేసినా దాన్ని కన్సిస్టెంట్గా ప్రాపర్ స్ట్రాటజీతో చేయండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ బి హాఫ్ వే దేర్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద టాప్ మిస్టేక్స్. ఇది కాకుండా ఇంకొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా మందికి అసలు యూపీఎస్సీ ప్యాటర్న్ ఏంటో తెలియదు, ఎన్ని పేపర్స్ ఉంటాయో తెలియదు. కొంతమందికి అసలు కంపల్సరీ పేపర్స్ ఉంటాయి, ఆ కంపల్సరీ పేపర్స్ క్వాలిఫై అవ్వకపోతే మనకి ర్యాంక్ రాదు, అది కూడా తెలియదు. సో ట్రై టు టేక్ ద లేటెస్ట్ అఫీషియల్ సిలబస్, అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి మనకి సిలబస్ ప్యాటర్న్ ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్, అంటే మెయిన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఇదంతా చేసుకున్నప్పుడు యూ విల్ బి ఏబుల్ టు మేనేజ్ ద టైం బెటర్. అండ్ సిలబస్ చూసినప్పుడు ఏ సబ్జెక్ట్ ఎంత ఇవ్వాలని కూడా మీకు అర్థమవుతుంది. అండ్ సెకండ్లీ, డోంట్ యూస్ టూ మెనీ రిసోర్సెస్. నేను ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. యూ జస్ట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సింగిల్ సోర్స్, మాక్సిమం 2 sources. అది ఏంటి? ఎన్సీఆర్టీ ఆర్ ఎన్ఐఎస్ నోట్స్ ప్లస్ యువర్ క్లాస్ నోట్స్ ఆర్ 1 standard books. దట్స్ ఇట్. ఒక్క స్టాండర్డ్ బుక్ మాత్రమే పెట్టుకొని దానే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. ఇన్ దట్ వే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ బెటర్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు రిటైన్ ద ఇన్ఫర్మేషన్ బెటర్. అంతేకాని డోంట్ రన్ బిహైండ్ మల్టిపుల్ సోర్సెస్ సేయింగ్ దట్ ఎక్కువ నాలెడ్జ్ వస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయని కాదు. ఎక్కువ నాలెడ్జ్ వచ్చిన మనకి ఎక్కువ మార్క్స్ రావు, బట్ ఎక్కువ గుర్తుపెట్టుకొని దాన్ని ఎక్కువ రిటైన్ చేసుకొని దాన్ని ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఈ రకంగా రీప్రొడ్యూస్ ఎక్కువ చేయాలి అనుకుంటే యూ విల్ హ్యావ్ టు రివైజ్ వెల్. ఫర్ రివైజింగ్ ఇట్ వెల్ you will have to stick to the single or limited sources. And CSAT అసలు నెగ్లెక్ట్ చేయకండి. In the last few years, CSAT has become a silent eliminating factor. యూపీఎస్సీ చాలా మంది జస్ట్ CSAT బేసిస్ మీద ఎలిమినేట్ చేసేస్తుంది. హియర్ ఇంతకుముందు లాగా CSAT జస్ట్ ఫార్ములా బేస్డ్ గా ఆర్ జస్ట్ ఏదో ప్యాసేజ్ నుంచి ఆన్సర్ దొరికేసేట్టుగా లేదు. నౌ CSAT కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ హావ్ బికమ్ మోర్ లెంతీ, మోర్ అనలిటికల్ అండ్ నో డైరెక్ట్ కీవర్డ్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్. చాలా కన్ఫ్యూజింగ్ గా ట్రిక్కీగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఏదో డైరెక్ట్ ఒక ఫార్ములా అప్లై చేస్తే మనకి మార్క్స్ వచ్చేలా కాకుండా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు థింక్ అండ్ హ్యావ్ దట్ బేసిక్ రీజనింగ్ అండ్ అథమెటిక్ స్కిల్స్. సో CSAT కి అన్ని రకాలుగా GS సబ్జెక్ట్స్కి అయితే ఏ రకంగా ఇంపార్టెన్స్ ఇస్తారో CSAT కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ డోంట్ ట్రై టు పుట్ ఇట్ టు ద లాస్ట్. అదే నేను ఆల్రెడీ చేసుకున్నాను కదా, నాకు ఆల్రెడీ నేను బీటెక్ నుంచే కదా, నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి. మెనీ పీపుల్ ఈవెన్ హూ ఆర్ ఫ్రమ్ ద IIT, NITs ఆల్సో, దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ CSAT. సో ఆ తప్పు ఆ ఛాన్స్ మీరు అసలు తీసుకోకండి. నెక్స్ట్, వన్ ఆఫ్ ద మెయిన్ మిస్టేక్స్ everyone does is considering current affairs as a different subject. ఆ తప్పు అస్సలు చేయకండి. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో you are compartmentalizing your preparation. బట్ రిమెంబర్, మీరు కనుక అబ్జర్వ్ చేసుంటే మెయిన్స్లో ఎవరైతే మల్టీ డైమెన్షనల్ ఆన్సర్ రాస్తారో, ఎవరైతే మల్టీ డైమెన్షనల్ ఆలోచిస్తారో వాళ్ళు మాత్రమే ర్యాంకర్స్ అవుతారు.
సో ఈ రకంగా మీరు అలా సపరేట్ చేయకుండా ఉండాలి అని చెప్పంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఇంటర్ లింకింగ్. సో కరెంట్ అఫైర్స్ ని ఎప్పుడైతే మీరు స్టాటిక్ పార్ట్ కి లింక్ చేసుకుంటారో అప్పుడే మీరు ప్రిలిమ్స్ లో అలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చి ఆన్సర్ చేయగలుగుతారు. మెయిన్స్ లో కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసే ఆన్సర్స్ ఇంకా బెటర్ గా రాయగలుగుతారు అండ్ ఇంటర్వ్యూలో బెటర్ గా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ వెన్ యూ లింక్ ద కరెంట్ అఫైర్స్ విత్ ద స్టాటిక్ మీరు బాగా గుర్తు పెట్టుకోగలుగుతారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. బట్ సపరేట్ చేసినప్పుడు మీరు మళ్ళీ బట్టి పట్టాల్సి వచ్చినట్టు అండ్ దానికి రిలవెన్స్ ఏంటో మీకు అర్థం కాదు. బట్ వెన్ యూ ఇంటిగ్రేట్ దెమ్ బోత్ you will understand the relevance of the current affairs to the general studies also. నెక్స్ట్ వచ్చేసరికి నాట్ అనలైజింగ్ ద పీవైక్యూస్. చాలా మంది పీవైక్యూస్ చదవకుండా జస్ట్ ర్యాండమ్ గా టెస్ట్ సిరీస్ చేసుకుంటూ ఆర్ జస్ట్ నాలెడ్జ్ అక్యుములేట్ చేసుకుంటూ బట్ దాన్ని ఎలా అప్లై చేయాలో తెలియకుండా అసలు ఏది ఇంపార్టెంట్ తెలియకుండా అసలు పీవైక్యూస్ టచ్ చేయరు అండ్ దే కన్సిడర్ పీవైక్యూస్ అసలు లాస్ట్ మినిట్ రివిజన్ మెటీరియల్. బట్ అలా అసలు చేయకండి. పీవైక్యూస్ చూసినప్పుడు మాత్రమే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద థీమ్స్ విచ్ ఆర్ బీయింగ్ రిపీటెడ్ అండ్ వాట్ ఆర్ ద ఫోకస్ ఏరియాస్ ఆఫ్ ఎ పర్టికులర్ టాపిక్ అండ్ ఏ రకంగా మనం లైక్ ప్రిపరేషన్ అలైన్ చేసుకోవచ్చు అండ్ కరెంట్ అఫైర్స్ ప్లస్ జిఎస్ ఎలా లింక్ చేసి అడుగుతున్నారు, కొత్త క్వశ్చన్ టైప్స్ ఏమున్నాయి, ఇవన్నీ మీకు తెలియాలి అని చెప్పంటే కరెంట్ అఫైర్స్ మీరు ఖచ్చితంగా చూడాలి. సో కరెంట్ అఫైర్స్ చూసినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ద రిలవెన్స్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. అంటే మీరు చదివేది కరెక్టా కాదా, మీరు కరెక్ట్ డైరెక్షన్ వెళ్తున్నా లేదా అని చెప్పేసి మీరు అనలైజ్ చేసినప్పుడు అర్థమైపోతుంది. అదే మీరు లాస్ట్ మినిట్ లో వచ్చేసిన తర్వాత అప్పుడు అనలైజ్ చేసిన తర్వాత ఏమవుతుంది, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాగా అవుతుంది. అలాంటివన్నీ చేయకండి. పీవైక్యూస్ మీరు ఫస్ట్ నుంచి మైండ్ లో పెట్టుకొని ప్రతి చాప్టర్ చదివే ముందు కూడా మీకు ఈ చాప్టర్ నుంచి ముందు క్వశ్చన్స్ ఎలా అడిగారు, దీని నుంచి నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, ఇది ఒక అంచనా మీకు ఉండాలి. అండ్ డోంట్ రిలై టూ మచ్ ఆన్ కోచింగ్ ఆర్ యూట్యూబ్ వితౌట్ సెల్ఫ్ స్టడీ. సెల్ఫ్ స్టడీకి మించిన లైక్ వాట్ యూ సే వెపన్ ఇంకొకటి లేదు. మీరు మీ అంతటి మీరు కూర్చున్నప్పుడు పీవైక్యూస్ తీసుకోండి, సిలబస్ తీసుకోండి అండ్ లైక్ ఒకటే సోర్స్ తీసుకోండి, దాన్ని రిపీటెడ్ గా అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ట్రై టు ఫోకస్ ఆన్ దిస్ కాన్సెప్చువల్ క్లారిటీ, ట్రై టు ఫోకస్ ఆన్ వాట్ ఈస్ యాక్చువల్లీ నీడెడ్ ఫర్ ద ఎగ్జామ్. అంతేగాని కోచింగ్ వల్ల ఒక మెటీరియల్ ఇచ్చారు కాబట్టి దీని నుంచి ఇది క్వశ్చన్స్ వచ్చాయని చెప్పంటే నమ్మకండి. మీరు కాన్సెప్చువల్ క్లారిటీ ఎన్షూర్ చేసుకొని ప్రాపర్ గా రివైజ్ చేసుకుంటే ఎక్కడి నుంచి క్వశ్చన్ వచ్చినా మీరు రాయగలుగుతారు. డోంట్ డిపెండ్ ఆన్ సమ్ యూట్యూబ్ ర్యాండమ్ ఛానల్ ఆర్ లైక్ సమ్ మెటీరియల్, బట్ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఏ స్టాండర్డ్ బుక్ తీసుకోవాలి, దాని మీద ఎంత డిపెండ్ అవ్వాలి. డోంట్ లైక్ దానికి రెస్ట్రిక్ట్ అవ్వకండి. ట్రై టు కీప్ యువర్ మైండ్ ఓపెన్, ట్రై టు కీప్ యువర్ థాట్స్ ఓపెన్. ఓకే, సో ఒక్క సోర్స్కి మాత్రం అలా రెస్ట్రిక్ట్ అయిపోయి లైక్ డూ టూ మచ్ డిపెండెన్స్ ఆన్ లైక్ కోచింగ్ ఆర్ యూట్యూబ్ ఈస్ అన్నెసరీ. లాస్ట్ లో లైక్ రివిజన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బట్ నో వన్ ఫోకసెస్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. రివిజన్ చేయకుండా యూ వోంట్ బి ఏబుల్ టు రిటైన్ ద ఇన్ఫర్మేషన్. See, prelims lo you're not expected to just know 100 topics or 100 questions or maybe more than 300 to 400 statements or concepts. Are you getting it? Just ఒకటే సింగిల్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ ఉండవు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంత గుర్తుపెట్టుకోవాలి అని చెప్పంటే యూ హ్యావ్ టు రివైజ్ వెల్. అండ్ మెయిన్స్ లో అప్పటికప్పుడు 3 hours లో ఇఫ్ యూ విల్ హ్యావ్ టు రైట్ ఎ వెరీ గుడ్ ఆన్సర్, యూ హ్యావ్ టు బి వెల్ వర్స్ విత్ దట్ పర్టికులర్ లైక్ కాన్సెప్ట్ ఆర్ ఆ ఆన్సర్స్ అన్ని కూడా ముందే మీరు రాసుకొని ఆ నోట్స్ లో మీ నోట్స్ లో, because the quality of your notes will determine the quality of your answer. ఆ నోట్స్ ని మళ్ళీ రివైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్ కి కావచ్చు, మెయిన్స్ కి కావచ్చు, టు రీప్రొడ్యూస్ దట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఎగ్జామ్ పేపర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రివైజ్ వెల్. సో ఎక్కువ చదువుకుంటూ వెళ్ళిపోయి రివిజన్ స్ట్రాటజీ లేకుండా ఉండకండి. వాట్ ఎవర్ యూ స్టడీ ట్రై టు హ్యావ్ ఏ రివిజన్ స్ట్రాటజీ. సో దో ఇన్ దిస్ వీడియో ఫస్ట్ వీ హ్యావ్ కవర్డ్ ద టాప్ 5 mistakes which the aspirant makes for the 2027. అంటే ప్రస్తుతానికి ఉన్న ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటో డిస్కస్ చేశాము. దాంతోపాటు కామన్ గా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటో కూడా డిస్కస్ చేశాము. ఓకే, ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.